గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ 132 బ్యాచ్ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మనకి ఈరోజు చీఫ్ గెస్ట్ డాక్టర్ ఆర్వీఆర్ గారు స్టేజ్ అనే ఒక మంచి కాన్సెప్ట్. మనందరికీ స్టేజ్ మీద ఎలాంటి ఫీర్ ఉంటుంది, స్టేజ్ ఎక్కిన తర్వాత మనలో ఎలాంటి భయాందోళనలతో స్టేజ్ మీద ఎక్కువ మంది మాట్లాడలేకపోతూ ఉంటారు. మీ అందరిలో ఎంతమంది ఈ స్టేజ్ మీద మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి? అందరినీ ముందుగా ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత స్టేజ్ మీద 2 రకాలైనటువంటి స్టేజ్ సైకాలజీ, సెంటిమెంట్ అంటే ఆ సెంటిమెంట్లో లబ్ డబ్ అనేటటువంటి ఒత్తిడితో ఉండటం, స్టేజ్ బైట్ అంటే స్టేజ్ మీద ఫైట్ లాగా, అంటే భయాందోళన నుండి మాట్లాడలేకపోవటం, ఇంకా రకరకాలైనటువంటి వీటితో మీరు కొద్దిగా స్టేజ్ మీద చాలా రకాలైనటువంటి ఒత్తిడితో గురవుతారు. కానీ సారు దాన్ని మీరు స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి గాలి పీల్చుకొని గట్టిగా శ్వాసని ఇచ్చేసి మీరు స్టేజ్ మీద మాట్లాడటాన్ని మొదలుపెట్టిన తర్వాత మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఎదుటి వారితో మాట్లాడే సైకాలజిస్ట్ పట్టుదల, ఫోబియో అనేటువంటి వాటన్నిటినీ, ఆ ఫీర్ని మీ మైండ్లో నుంచి తొలగించుకొని మాట్లాడటం జరుగుతుంది. నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడే దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెనుదిరిగి చూడకుండా ఉన్నటువంటి వ్యక్తులు స్టేజ్ మీద బాగా మాట్లాడడానికి రాణించగలరు అని ఈ స్టేజ్ ఫీర్ గురించి చెప్పడం జరిగింది. అలానే LIOC, L అంటే లోఫర్, I అంటే ఇన్సులేటర్, O అంటే అపోజిషన్, C అంటే కామెంట్స్, కిడ్జైజేషన్, ఇలా అంటే వ్యక్తులు కూడా ఉంటారు. వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా వీటన్నిటిని నుంచి మీరు అధిగమించడానికి మా ఈ క్లాస్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు. అట్లానే 5 రకాలైనటువంటి ABCDR అనేటటువంటి వీటిల్లో కూడా ఈ 5 పాయింట్స్లో కూడా చాలా బాగా చెప్పి మమ్మల్ని, మా మనసుల్ని ఆనందింపజేసి ప్రతి క్షణం ABCD ఫస్ట్ నుంచి ప్రాస్పెక్ట్ అంటూ మనం అధ్యయనం చేసుకుంటూ వెళితే మనలో ఒక మంచి స్టేజ్ ఫీర్ అనే ఒక అద్భుతమైనటువంటి విషయాలని ఈరోజు ఆర్వి గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలానే మనము ప్రతి స్టేజ్ మీద కూడా ఈ క్లాసు ద్వారా నేను ఒక మంచి విషయాన్ని గమనించి మీ అందరితో ఈ యొక్క ఇన్ఫ్యాక్ట్ 132 బ్యాచ్లో చేరినందుకు, ముఖ్యంగా ఈ బ్యాచ్ని నాకు పరిచయం చేసినటువంటి మా LIC సాంబయ్య గారు, మరియు అట్లానే మన యొక్క ఇన్ఫ్యాక్ట్ 132 బ్యాచ్ ఉన్నటువంటి మేడం గారు, మరియు ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి ఆర్వీఆర్కి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు. చాలా విషయాలు ఇన్ఫ్యాక్ట్ ద్వారా నేను నేర్చుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.